రెండోసారి అధికారంపై కన్నేసిన వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సుదీర్ఘ కసరత్తు చేసిన వైసీపీ 24 మంది ఇన్ఛార్జీలతో రెండో జాబితాను ప్రకటించింది. కొంత వ్యతిరేకత వ్యక్తమైనా పట్టించుకోకుండా గెలుపు గుర్రాలపైనే ఫోకస్ పెట్టింది. కొంతమందికి స్థానచలనం కల్పించగా మరికొందరికి ఎంపీలుగా పోటీ చేసే అవకాశాన్నిచ్చింది. మరికొందరికి మాత్రం సారీ చెప్పేసింది. అరకు ఎంపీ చెట్టి ఫల్గుణ సీటు గల్లంతైంది. ఆయన స్థానంలో ఎంపీ గొడ్డేటి మాధవికి అవకాశం ఇచ్చారు. మరో ఎంపీ వంగా గీత ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. పెండెం దొరబాబును పార్టీ పక్కన పెట్టింది. ప్రతిపాడులో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ స్థానంలో వరుపుల సుబ్బారావుకు అవకాశం ఇచ్చారు. ఇక జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబును పక్కన పెట్టి ఆయన స్థానంలో తోట నరసింహాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. చంటిబాబు వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఇక పాయకరావుపేటలో గొల్ల బాబురావు బదులు కంబాల జోగులకు ఛాన్స్ ఇచ్చారు. గొల్ల బాబురావు గ్రూప్ రాజకీయాల్లో నలిగిపోతున్నారు. దీంతో రాజాం ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులను ఇక్కడకు షిఫ్ట్ చేశారు. ఇక అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్ను ఇన్ఛార్జిగా నియమించారు. భరత్ పేరును అమర్నాథే సూచించినట్టు తెలుస్తోంది. కసింకోటకు చెందిన భరత్ తూర్పు సామాజిక వర్గానికి చెందినవారు. అమర్నాథ్ మరో స్థానం నుంచి ఎమ్మెల్యేగా కానీ లేకపోతే అనకాపల్లి ఎంపీగా కానీ పోటీ చేసే అవకాశం ఉంది. పి గన్నవరంలో కొండేటి చిట్టిబాబు బదులు వేణుగోపాల్ ఇన్ఛార్జిగా ఉంటారు. ఇక పోలవరంలో తెల్లం బాలరాజు బదులు ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మి బరిలో ఉంటారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణువుకు మరోసారి అవకాశం ఇవ్వలేదు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్కు మార్చారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి వయసు పైబట్టంతో ఆయన సూచించిన మాచాని వెంకటేష్కే అవకాశం ఇచ్చారు. కళ్యాణదుర్గం నుంచి మంత్రి ఉషా శ్రీచరణ్ను పెనుకొండకు మార్చారు. శంకర్ నారాయణ్ను అనంతపురం ఎంపీగా పంపనున్నారు. ఇక కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య బరిలో ఉంటారు.